యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి అయితే తీసుకురావడం జరిగింది. జాన్ డీర్ 75 HP 4-wheel drive హార్వెస్టర్ అయితే అమ్మకానికి అయితే తీసుకురావడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు అయితే పంపించగలరు. మీ వెహికల్ కూడా మన ఛానల్లో ప్రకటిస్తాము. కాల్స్ మాత్రం చేయవద్దు, ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. ఈరోజు మేము ముందుకైతే జాన్ డీర్ 5610 75 HP 4-wheel drive హార్వెస్టర్ తీసుకురావడం జరిగింది. ఈ హార్వెస్టర్ వచ్చేసి బ్లాక్ ఇంజన్ హార్వెస్టర్ గమనించగలరు. 5610 బ్లాక్ ఇంజన్ హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేసామని ఓనర్ చెప్తున్నారు. ఈ హార్వెస్టర్ అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్లో, గుడ్ కండిషన్లో ఉంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ఈ హార్వెస్టర్ గురించి పూర్తిగా తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసరికి 2011 మోడల్ బండి. 2011లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. వెహికల్ వచ్చేసరికి బ్లాక్ ఇంజన్ వెహికల్ గమనించగలరు. వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. బండి యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సీల్ టైర్లుగా ఉన్నాయి. రీసెంట్గానే కొత్త టైర్లు వేయించామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. 90% టైర్ లైఫ్ అయితే ఉంది. రీసెంట్గా టైర్లు మార్చామని ఓనర్ చెప్తున్నారు. హార్వెస్టర్ అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్లో, గుడ్ కండిషన్లో ఉంది. రీసెంట్గానే హార్వెస్టర్కున్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే హార్వెస్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు, లైట్గా వర్క్ వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసరికి డస్ట్ మ్యాష్ బాక్స్గా ఉంది. బాక్స్ కూడా నీట్ కండిషన్లో, గుడ్ కండిషన్లో ఉంది. బాక్స్ను కూడా రీసెంట్గానే రిపేర్ చేయించామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే బాక్స్ కూడా ఎటువంటి రిపేర్ అయితే లైట్గా వర్క్ వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ లేదు, మంచి నీట్ కండిషన్లో, గుడ్ కండిషన్లో ఉంది. బండి యొక్క మైలేజ్ కూడా చాలా మంచిగా ఇస్తుంది ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగింది. బండి వచ్చేసరికి బ్లాక్ ఇంజన్ హార్వెస్టర్ గమనించగలరు. ఈ హార్వెస్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాలో బండి అమ్మకానికి అయితే ఉంది. తెలంగాణలోని భూపాలపల్లి డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అమ్మకానికి అయితే ఉండడం జరిగింది. హార్వెస్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 8 లక్షలు మాత్రమే చెప్తున్నారు. 2011 మోడల్ బండి 75 HP బ్లాక్ ఇంజను 8 లక్షలు మాత్రమే చెప్తున్నారు. ఓన్లీ 8 lakhs మాత్రమే చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి, పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండి యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. హార్వెస్టర్ అమ్ముడుపోయినట్లయితే నెంబర్ తీసివేయడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే హార్వెస్టర్ అమ్ముడుపోయినట్లు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ హార్వెస్టర్ తీసుకోవాలనుకుంటే కాల్ చేసి మాట్లాడండి. టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. హార్వెస్టర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి హార్వెస్టర్ కండిషన్ చూసి, పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.